అందరికీ కళాభివందనాలు. నా పేరు కోటి అమూల్య. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. గత కొద్ది రోజుల నుండి జయ జయ హే తెలంగాణ పాట మీద జరుగుతున్న విమర్శలపైన మాట్లాడాలనుకుంటున్నా. 10 ఏళ్ల నుండి ఈ పాట పాడని వేదిక లేదు మా కళాకారులందరము. ఈనాడు రేవంత్ రెడ్డి గారు అధికారికంగా రాష్ట్రీయ గీతంగా ప్రకటించినందుకు మా కళాకారులందరము, తెలంగాణ ప్రజలందరము కూడా చాలా సంతోషపడుతున్నాము. అందశ్రీ గారు రాసినటువంటి జయ జయ హే తెలంగాణ పాట చాలా గొప్ప పాట. ఈ పాట గురించి తక్కువ చేయాలని కానీ లేకపోతే ప్రకటించుడు తప్పని కాదు. కానీ ఈ పాట తెలంగాణ రాష్ట్రంలో రాబోయే భావితరాలకు ఎప్పటికీ ఉండబోయే రాష్ట్రీయ గీతం. ఇకపోతే కీరవాణి గారు మన తెలుగు ప్రజలందరూ గర్వించదగినటువంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు ప్రజల యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి నాకే కాదు ఎవరికి చెడభిప్రాయం లేదు. కానీ మన రాష్ట్ర గీతమైనటువంటి ఈ పాట మన తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను రిప్రజెంట్ చేసే పాట కదా. అనువనువు తెలంగాణనే ఉండాలి కదా. అంటే పాడేటోళ్ళు, మ్యూజిక్ చేసేటోళ్ళు, కోరస్ ఇచ్చేటోళ్ళు. కానీ అందశ్రీ గారు అన్నారు పాట ఎవరు పాడల్లో కీరవాణి గారు డిసైడ్ చేస్తారు అని. కీరవాణి గారు ఎవరు తెలంగాణ రాష్ట్రీయ గీతం ఎవరు పాడల్లో డిసైడ్ చేయడానికి? వట్టి డప్పులతో పాడినా కూడా అది గొప్ప పాటనే. దానికి అంత పెద్ద మ్యూజిక్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పాటలోనే ప్రాణం ఉన్నది. అందశ్రీ గారు అన్నారు కదా, తెలంగాణలో కీరవాణిని మించిన ఒక్క సంగీత దర్శకుని పేరు చెప్పు అని. అందశ్రీ గారు ఒక్కరు కాదు, ఒక్కరిద్దరైతే చెప్పుదును పేర్లు. ప్రతి జిల్లాకు, మన తెలంగాణలో ప్రతి జిల్లాకు సంగీత దర్శకులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, పాడేటోళ్ళు ఉన్నారు, ఆడేటోళ్ళు ఉన్నారు, వాయిద్య కళాకారులు ఉన్నారు, మిలియన్ల వ్యూస్ పోయినాయి, సినిమాలు చేసేటోళ్ళు ఉన్నారు. అసలు తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లే లేరు అన్నారు. అది చాలా తప్పు. అందశ్రీ గారికి తెలియనిది కాదు, వారికి చెప్పేంత వయసు కూడా నాది కాదు. ఎంత పెద్దోళ్ళు వచ్చి, ఏ ఆస్కార్ గ్రహీతలు వచ్చి ఉద్యమం చేస్తే వచ్చింది మన తెలంగాణ. ఒకప్పుడు ఆంధ్రోళ్ళు మనల్ని హేళన చేసిర్రు. తెలంగాణలో కవులు లేరు, రచయితలు లేరు, కళాకారులు లేరు అంటే తెలంగాణ బుక్ గోల్కొండ కవుల సాంచిక సూరవరం ప్రతాప్ రెడ్డి గారు రాసిండ్రు. ఈ బుక్ ఎట్లా వచ్చిందో తెలియదా మీకు అందశ్రీ గారు? అప్పుడు ఆంధ్రోళ్ళు అంటే బుక్ రాసినాం. ఇప్పుడు మీరు తెలంగాణ బిడ్డ అయ్యుండి ఈ మాట అంటారు, చాలా బాధాకరం. 1200 మంది చచ్చిపోయి సాధించుకున్న తెలంగాణ కదా ఇది. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ కదా ఇది. ఎంతో మంది పసిపిల్లగా నుండి పండు ముసలోళ్ళ దాకా కొట్లాడితే వచ్చిన తెలంగాణ కదా ఇది. ఆ 1200 మంది ఆత్మలు మీరన్న మాటకు పోషిస్తున్నాయి కావచ్చు. చిన్న పిల్లగాల నుండి పెద్దోళ్ళ దాకా ప్రతి పల్లెల, ప్రతి గ్రామాన మీరు రాసిన పాటల్ని మా పాటలుగా మా భుజాన వేసుకొని తిరిగినాం కదా మేము. మీరు ఎట్లా అంటారు ఎవ్వరు లేరు తెలంగాణలో ఒక్కలను చూపియమని? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరైనా మా బాధ అర్థం చేసుకోండి సార్. ఈ పాట తెలంగాణలో తరతరాలుగా ఉండిపోతుంది. ఈ పాటను సవరించి మన తెలంగాణకే సంబంధించిన కిన్నెర, ఒగ్గుడోలు, చెవిడి ఇటువంటి వాటిని వాడుకుంటా పూర్తిగా తెలంగాణలతోనే ఈ పాట చేస్తే బాగుంటుందని నా కోరిక, నాలాంటి ఎందరో కళాకారుల కోరిక. నాకు ఎసోంటి పార్టీలతో సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమంలో భాగమై పాటే ప్రాణంగా బ్రతికినా ఇప్పటికీ నాకు పాటనే అన్నం పెడుతుంది. పాట గురించి మాట్లాడాలనిపించింది. ఎవరిని బాధ పెట్టాలని ఈ వీడియో చేయలేదు నేను. ఇది నా అభిప్రాయం. ప్రజా కళలు వర్ధిల్లాలి. జై భీమ్.